కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి వరుస దాడులు కలకరం లేపుతున్నాయి. పెంచకల్పేట్ మండలం దుర్గపల్లి గ్రామంలో పులి ఆవుపై దాడి చేసి గాయపరిచింది. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. పులి సంచారంతో పెంచకల్పేట్ మండల ప్రజలు బిక్కుమంటూ గడుపుతున్నారు. ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి వరుస దాడులు కలకలం రేపుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇక ఆల్రెడీ గ్రామంలో పులి ఆవుపైన దాడి చేసినట్లు తెలుస్తుంది. ఏంటి అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్? జిల్లాలో పులి దాడులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఏదైతే మేము మొన్న ఇటు దుబ్బపల్లిలో సురేష్ పై దాడి చేసినటువంటి పెద్ద పులి అక్కడ నుంచి ఇటిక్యాడ పహాడుకి వెళ్ళగా అక్కడ ఇటిక్యాడ పహాడు పరిసర ప్రాంతంలో ఉన్నట్టుగానైతే ఇటు అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించారు. ఓవైపు పులిని ట్రాకింగ్ చేయడానికి పూర్తిగా అన్ని రకాల చర్యలు చేపట్టిన క్రమంలోనే మరోవైపు ఇటు ఆసిఫాబాద్ మండలం దానాపూర్ లో ఈ మేకల మందపై పులి దాడి చేయడం అయితే కలకలం రేపింది. ఈ ఘటనను మరవక ముందే నిన్న రాత్రి వేళలో కూడా పెంచకలపేట్ మండలం దర్గపల్లి వద్ద ఏదైతే శ్రీనివాస్ అనే రైతుకు చెందినటువంటి గేదెపై దాడి చేసి హతమార్చడంతో పాటు మరొక ఆవుపై దాడి చేయడంతో అయితే గాయాలైంది. దీనితో పెంచకలపేట మండల ప్రజలు కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ఇన్ని రోజుల వరకు కేవలం ఒక్క పులి మాత్రమే సంచరిస్తోంది. ఇటు పశువులపై మనుషులపై దాడి చేస్తుంది అనుకున్న క్రమంలో ఏకంగా వివిధ ప్రాంతాల్లో 3 ప్రాంతాల్లో ఇటు పులి దాడి చేయడంతో అసలు ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్ని పులులు ఉన్నాయి అనేది ఇప్పుడు ఆందోళన అయితే కలిగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికైతే ఇటు అటవీ శాఖ అధికారులు అయితే ఇటు గేదెను హతమార్చిన ప్రాంతానికి వెళ్ళడానికి అయితే సన్నాహాలు అయితే చేస్తున్నారు. అంతేకాకుండా అటవీ సమీప గ్రామాల ప్రజలను అయితే అలర్ట్ చేస్తున్నారు. పెద్ద పులుల సంచారం ఉన్న నేపథ్యంలో కూడా ఎవరు కూడా బయటికి రావద్దు, ఉదయం 10 దాటిన తర్వాత మాత్రమే పట్టిచేరులోకి వెళ్ళాలి, సాయంత్రం 4 గంటల లోపే ఇంటికి రావాలనేసి వారు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న ఏదైతే ఇటిక్యాల పహాడ్ వద్ద తిష్ట వేసిన పులిని ఇటు ఓవైపు ఉత్తర పులికి సంబంధించినటువంటి ఫగ్ మార్క్ అయితే అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించారు. అంతేకాకుండా వైల్డ్ లైఫ్ పిసిసిఎఫ్ తో పాటు ఇటు సిసిఎఫ్ కూడా పులి పాదముద్రలను గుర్తించడంతో పాటు ఓవైపు చెట్టు పైన తన పంజాను విసిరిన ప్రాంతాన్ని కూడా ఇటు ఉన్నతాధికారులు అయితే పర్యవేక్షించారు. ఏదైతే పూర్తిగా ఇటుప్యాల పహాడ్ ప్రాంతం డీప్ ఫారెస్ట్ ఉండడంతో ఇటు పులిని డ్రోన్ కెమెరా ద్వారా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగించినప్పటికీ కూడా ఇటు పులి ఆనవాళ్ళు దొరకపోవడంతో అయితే నిన్న సెర్చింగ్ ఆపరేషన్ అయితే సెర్చింగ్ ఆపరేషన్ నిలిపివేశారు. ఈ రోజు ఉదయం మరలా ఇటు సెర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగించే పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా పులి సెర్చింగ్ కోసం ఇప్పటికే 100 మంది సిబ్బందితో పాటు 100 ట్రాప్ కెమెరాలను పెట్టి అయితే ఇటు వారు ట్రాప్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటిక్యాల పహాడ్కి పూర్తిగా ఇటు మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దున ఉంది. దాదాపుగా ఇటిక్యాల పహాడ్ నుంచి కేవలం 4 కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తే పులి మహారాష్ట్రకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని నిన్న ఇటు అటవీ శాఖ అధికారులు అయితే ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఇటిక్యాల పహాడ్లో తిష్ట వేసినటువంటి పులి ఇటు మహారాష్ట్రకు వెళ్తుందా లేదనుకుంటే తిరిగి మరలా తన ప్రయాణాన్ని యూటర్న్ కనుక తీసుకుంటే మాత్రం భారీ మూల్యం తప్పదనేసి అయితే ఇటు స్థానిక గ్రామాల ప్రజలు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా ఓవైపు ఇటు వరుసగా 2 రోజుల్లో ఇద్దరిపై ఇటు పంట చేలలో పనిచేస్తున్నటువంటి ఇద్దరిపై దాడి చేయడం, పులి దాడిలో లక్ష్మి మరణించడం, సురేష్ కు గాయాలు కావడంతో అయితే అటు అటవీ సమీప గ్రామాల ప్రజలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ మనుషుల రక్తాన్ని గనక పులి మరిగితే మాత్రం మ్యాన్ ఈటర్ గా మారితే మరింత ప్రాణ నష్టం తప్పదనేసి అటవీ శాఖ అధికారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మనం చూసాం మహారాష్ట్రలో మ్యాన్ ఈటర్ గా ఉన్నటువంటి పులి కూడా
వరుసగా ఇటు మనుషులపై దాడులకైతే పాల్పడింది. మహారాష్ట్ర నుంచి కొత్తగా వచ్చినటువంటి ఈ పులి అదే మ్యాన్-ఈటర్ పులా లేదనుకుంటా మరేదన్నా పులి అనే కోణంలో కూడా అటవీ శాఖ అధికారులు అయితే అంచనాలు అయితే వేస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులను సంప్రదింపులు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కుమరం ఆసిఫాబాద్ జిల్లాలో వరుసగా వేరు చోట్ల దాడులు జరుగుతున్న క్రమంలో అసలు మహారాష్ట్ర నుంచి ఎన్ని పులులు వలస వచ్చాయి, ఎన్ని ఉన్నాయనేది కూడా ఆ అంచనా ప్రస్తుతానికైతే ఎన్ని పులులు ఉన్నాయనేది కూడా కుమరం జిల్లాలో తేలాల్సి ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.